అయితే ఫస్ట్ హలీం తినేద్దాం అనమాట. హలీం తినేసి తర్వాత ఇది మొహబ్బత్ కా షర్బత్ తాగుదాం. ఓకేనా? అమ్మ చూస్తుంది అనమాట. కివీ ఫ్రూట్స్ 120 అన్నా. పెద్దన్నా పాలన్నా అవి రెండు హలీం షాప్ కోసం మరి ఒక బాక్స్ సౌకా. ఇది ఏం చెప్పిండంతే ఇందాక తీసుకున్నాక 3.5 కిలోలు ఉంది. 3.5 కిలోల 3.56 సంథింగ్ ఎంత ఉంది. 9 అంటే 100 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తానన్నా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. రంజాన్ డే 8. ఈరోజు ఏమొచ్చి షైరీ ఇదనమాట. వెజిటేబుల్ బిర్యానీ విత్ కర్డ్, పెరుగు. సగం నార్మల్గా లాసి ఇంకా సగం పెరుగు వేసుకొని తినేద్దాం. టైం లేదు, కలుద్దాం ఎయిర్పోర్ట్కి వెళ్ళాక. అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. నమాజ్ కూడా చదివేసుకున్నాం. ఇప్పుడు టైం 7:15 అవుతుంది అనమాట. చెప్పడానికి లేదు. నాదైతే ఏ షిఫ్ట్ నడుస్తుంది కానీ కంపెనీ మారిందనమాట. వేరే బౌన్సర్స్ మా షిఫ్ట్లోకి వచ్చారు. లేకపోతే నేనే వేరే బౌన్సర్ షిఫ్ట్లోకి వెళ్ళాలనుకుంటా. ఏదైనా అనుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మధ్యాహ్నం మళ్ళీ 1 o'clockకి బయలుదేరేటప్పుడు తీద్దాం వీడియో. అండ్ డే 7ది వ్లాగ్ అప్లోడ్ చేయాలన్నమాట. ఆ పని మీద పడదాం కొద్దిగా. మస్జిద్కి అయితే వచ్చేసాం. కొద్దిగా జనాలు ఎక్కువ మంది ఉన్నారు, సండే కదా, అందుకోసం అనుకుంటా. నమాజ్ కూడా అయిపోయింది. మస్జిద్ నుంచి బయటకు వచ్చేసాం. అయితే ఈరోజు కూడా మా ఇమామ్ సార్ చెప్పారు, ఈరోజు నిన్నట్లాగే వ్లాగ్ 7లో పట్టాను కదా, ఆఫ్టర్ మగ్రిబ్ తర్వాత అదే బిర్యానీ పార్టీ నమాజ్ తర్వాత 6:30 తర్వాత. సేమ్ ఈరోజు కూడా అలాగే ఉందన్నమాట. ఆఫ్టర్ ఇఫ్తార్ అదే 6:30 PM తర్వాత నమాజ్ తర్వాత ఈరోజు కూడా బిర్యానీ అదే అరేంజ్మెంట్స్ ఉంది, తినండి అందరని చెప్పారు. ఈరోజు కూడా పార్టీ ఉంటుంది. ఈరోజు కూడా వీడియో తీద్దాం. అయితే మన వాటర్ మిలన్ తీసుకుని వెళ్ళాను కదా, అది అయిపోయింది అనమాట. మళ్ళీ కూడా తీసుకుందాం వాటర్ మిలన్. మంచిది చూసి ముందున. ఇక్కడ ఒకటి ఉంది కానీ షాప్ ఇక్కడ మస్జిద్ పక్కన అంతగా కొద్దిగా ఫ్రూట్స్ డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట, ఫ్రెష్గా లేవు. మరి ముందుకెళ్ళి చూద్దాం ఏదనేది వ్యాపారం. అలాగా ఈ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద నుంచి వచ్చేస్తే ఇక్కడ ఒక దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ నాకు షాప్ ఉంది. అబ్బా మాషాల్లా స్టాక్ వచ్చిందండి కరెక్ట్గా. ఆటోతో తీసుకుని వచ్చాడు వాటర్ మిలన్ స్టాక్. ఆటో కనిపిస్తుంది కదా, ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, మస్తుగానే ఉన్నాయి. చూపిస్తాను చూడండి, పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి ఇక్కడ వాటర్ మిలన్స్. भाई कितना किलो बड़े भाई? किलो 20 रुपये. हाँ वही किलो 20 रुपये, वही बोल रहा हूँ. फल थोड़ी 20 रुपये में देगा. कम नहीं होएगा? 18 में नहीं आएगा बड़े भाई? 18 में नहीं आएगा किलो? 18 में मेरे को 17 में पड़ता है. क्या होता है ऐसा? चलो फिर బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, తీస్తాం. పెద్ద సైజు ఒకటి తీస్తాం. బాగుంటుంది ये तीसा मानो. देखो सेट प्रमोट कर दे यार तुम्हारा वेजिटेबल शॉप मेरे यूट्यूब के अंदर, फिर भी कम नहीं कर रहे आप. हाँ फिर हाँ 3.5 किलो का पैसा ले रहा हूँ. चलो 3.5 किलो का कितना हो गया? 70 रुपये. 70 रुपये हो गया. 60 ले लेना है. 60 में मेरे 10 रुपये भैया आपने. ఇది ఏం చెప్పిండంతే ఇందాక తీసుకున్నాక 3.5 కిలోలు ఉంది. 3.5 కిలోల 3.56 సంథింగ్ ఎంత ఉంది. 9 అంటే 100 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తానన్నా అన్నాడు. 3.5 కిలో పడినట్టు ఓవరాల్గా 70 రూపీస్ అన్నాడు. నేనేం చెప్పండి 5 కిలోస్ది కావాలి పెద్దది అన్నాడు. 5 అంతే 5 రాదు ఇంకా ఎక్స్ట్రా. చలో అవి इसका कितना लेंगे? इसका 90 रुपये. हाँ मालूम है, अभी क्या कम किया तो फिर मेरे को. चलो चलो ఇది పెద్దది తీసుకున్నాను అనమాట. 4.5 किलोस पड़े. 2 रुपये सारे. चलो 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 मुश्किल ना, ऐसे ही मजाक कर रहे हैं मैं. बहुत डर लग रहा है इन लोगों से. हाँ ये पीके आ जाते हैं ना. ఇదన్నమాట షాప్. ఆల్రెడీ మొన్న వ్లాగ్లో పెట్టాను ఆల్రెడీ. ఇది మళ్ళీ సేమ్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మనోడి దగ్గర. యాపిల్ కానీ, కివీ కానీ, స్ట్రాబెర్రీ, ఆరెంజెస్, గ్రేప్స్, పైనాపిల్, బనానాస్, పపాయా అన్నీ ఉన్నాయి. బాయ్ मैं देखो शाम को भी तुम ही रहेंगे ना? शाम को तुम ही रहेंगे ना? 2 लोग रहेंगे. हाँ शाम को मैं आएंगे खरीदने के लिए फ्रूट्स. हाँ ले जाना. हाँ आज शाम को नहीं तो कल शाम को पक्का आएंगा मैं तो. चलो तो బయలుదేరదా అయితే మరి. వదినమ్మని తీసుకుని రావాలి. వదినమ్మ ఫ్రూట్స్ కొందాం ఉంటుంది. ఒకసారి తీసుకొని వచ్చేస్తే అయిపోద్ది.
రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఏంది సైజ్ మాషాల్లా, బాగుంది కదా, సూపర్గా ఉంది. అయితే మన వాటర్ మిలన్ తీద్దాం బ్యాగ్లో. 4.5 kilos 90 rupees తీసుకున్నాడు. మొన్న నేను తెచ్చాను, అది 6 kilos వచ్చింది దగ్గర దగ్గర. డబ్బులు వెయిట్ ఉంది అది. ఇది కూడా సైజ్ ఇంచుమించు ఆ సైజ్ లాగా కనిపిస్తుంది కానీ వెయిట్ తక్కువ ఉంది. ఇదిగోండి ఇది. కానీ చాలా స్వీట్ ఉంది, సూపర్. మొన్న తిన్నాం కదా, ఏకంగా దగ్గు పట్టేసుకుంటుంది, అంత స్వీట్గా ఉంది వాటర్ మిలన్ తింటుంటే. ఓకే అయితే మరి రెస్ట్ చేద్దాం, పడుకుందాం. గుడ్ నైట్ ప్రస్తుతానికి. మళ్ళీ సాయంత్రం లేచి నమాజ్కి వెళ్ళాలి కాబట్టి అప్పుడు లేద్దాం. మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. వీడియోస్ పెట్టి వీడియోస్ తీసి ఇది ఎడిట్ చేసి అంతా చేసి చేయడం వల్ల. ఓకే అయితే డైరెక్ట్గా మనం ఇప్పుడు సాయంత్రం 6:30 ఇఫ్తార్ వీడియోలోకి వచ్చాం అనమాట. ఎందుకంటే మధ్యలో అదే 4:45 లేదా 4:30 లెగిస్తాం కదా నమాజ్, అసర్ నమాజ్కి. దానికి లగలేదు, పడుకొని ఉండిపోవడం వల్ల. అయితే మస్జిద్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. ఈరోజు ఏంటంటే స్పెషల్ వదినమ్మ కూడా వస్తానన్నది అనమాట మస్జిద్కి. అయితే వదినమ్మని కూడా తీసుకొని వెళ్తున్నాం మస్జిద్కి. ఈరోజు సండే నేను కూడా వస్తానని చెప్పింది. లేడీస్కి కూడా స్పెషల్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే మస్జిద్లోనే వేరే రూమ్లో ఓన్లీ లేడీస్ అందరూ చదువుకున్నట్టు అనమాట. అయితే తీసుకెళ్తున్నాం. అయితే మస్జిద్కి వచ్చేసాం, ఇఫ్తార్ చేసాం. అండ్ అది పార్టీ, బిర్యానీ పార్టీ, అది కూడా సేమ్ నిన్నటి వ్లాగ్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. అందుకోసం మళ్ళీ వ్లాగ్ చేయలేదు. అయితే వదినమ్మని తీసుకొని వచ్చాను కదా, మీరు మధ్యాహ్నం అదే ఇంతకుముందు ఈ వీడియోను మధ్యాహ్నం చూసుంటారు. నమాజ్ చదువు వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ షాప్ పడితే చెప్పాను, నేను మళ్ళీ వస్తాను ఫ్రూట్స్ కొనడానికి అని. అదే వదినమ్మని తీసుకొని వస్తానని చెప్పాను కదా, పనిలో పని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఫ్రూట్స్ అలా కొనుక్కొని వెళ్ళిపోవడం. ఎలాగ వదినమ్మ వచ్చింది కాబట్టి అదనమాట. వదినమ్మ చూస్తుంది అనమాట. కివీ ఫ్రూట్స్ 120, కివీ ఫ్రూట్స్ 4 pieces बाय 100 कीवी 120 बोल रहे 100. हाँ 120. दोपहर में बोल के गया था मैं आऊँगा बोल के लेने के लिए वाटर मिलन, भूल गए. हाँ दोपहर में मैं लेके गया, एक पियाकड़ बुड्ढा आया था, वीडियो बनाया था दोपहर में. हाँ अभी याद आया. कितना हो गया? 3 होगा. मैं 100 को देने के लिए बोला. ठीक है 200. 100 50 50 200 ఇదనమాట. మొత్తం కలిపి మనకి 200 అయిందనమాట. అది తర్బూజా మస్క్ మిలాన్ ఉంటుంది కదా, అది స్ట్రాబెరీ అండ్ కివీ కలిపి తగ్గించాడు అనమాట. పర్లేదు మనకి. అది మనకి 120 పడింది, కివీ 100కి ఇచ్చిండు. ఇది స్ట్రాబెరీ 60ది 50కి ఇచ్చిండు, ఇది 50 మొత్తం ఓవరాల్గా మనకి 200కి వచ్చింది అనమాట. ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. అలా వెళ్తూ దారిలో వదినమ్మ హలీం కావాలన్నది. మళ్ళీ హలీం గురించి బండి ఆపా అనమాట. హలీం తీసుకొని అది కూడా ప్యాక్ చేయించేద్దాం. హలీం షాప్ కోసం मेरा एक बॉक्स 100 का. అదనమాట. ఓకే అయితే తీసుకున్నాం, ఇంకా వెళ్ళిపోవడం. వదినమ్మ అక్కడ నుంచి ఫ్రూట్స్ తీసేసుకున్నాం, హలీం తీసేసుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చి పాలు. అన్నా పెద్దన్నా పాలన్నా, అవి 2 ఇవి 2. ఇలా వచ్చి బండి నించోబెట్టడం లేదా మావాడు అదిగోండి ముందుగానే కట్టేసి రెడీగా పెట్టండి అనమాట. ఇలా రాగానే ఇలా ఫోన్ పే చేయలేదు, ఎంతమంది లైన్లో ఉన్నారు ఇక్కడ, మనకు దొరికిస్తుంది అనమాట. అది అయితే అన్నీ తీసుకుని అన్ని పనులు అయిపోయాయి. వదినమ్మ రావడం కాదు కానీ ఒక్కొక్కటి అలాగా అన్నీ 3 స్టాపులు వచ్చాయి అనమాట. ఒక స్టాప్ రావాల్సిన దగ్గర 3 స్టాపులు మొత్తం తీసుకొని మళ్ళీ మన రూమ్కి వస్తాం అనమాట. అది అయితే రూమ్కి వచ్చేసి అనమాట. ఇది తీసుకున్నది మనం అక్కడ మార్కెట్ దగ్గర. అది 100 అన్నాడు, ఒకటి 25 రూపీస్ పడింది. ఇది 50 రూపీస్ స్ట్రాబెరీ, ఇవి 100. ఇది మస్క్ మిలన్ ఏమొచ్చి 50 రూపీస్. ఇది మధ్యాహ్నం వచ్చేటప్పుడు తెచ్చాను కదా, వాటర్ మిలన్ 90 రూపీస్. మిల్క్ అండ్ హలీం. ఆడి ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ కట్ చేసింది చిన్న పీస్, అది కట్ చేసి అది హలీం అవగొట్టేద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకు కావాల్సింది మిల్క్ అనమాట. చూస్తున్నారా, ఇది మిల్క్. దాంట్లో ఏం చేస్తారంటే ఆ మిల్క్లో సబ్జా గింజలు తెలుసు కదా, అది వేసేయండి. ఆల్రెడీ కలిపించాను నేను సబ్జా గింజలు, ఇదిగోండి. ఓకేనా. దాని మీద మళ్ళీ
షుగర్ టేస్ట్ స్వీట్నెస్ గురించి కొద్దిగా షుగర్ వేసుకోవాలన్నమాట. ఆ షుగర్ అనేది లాస్ట్ వేసుకుందాం. ఫస్ట్ అందులోకి ఇది రూఅబ్జా వేయాలన్నమాట. ఇది మేము మార్కెట్లో ఎక్కడైనా దొరికిస్తుంది. రూఅబ్జా అంటే ఇచ్చేస్తారు అనమాట. ఇదే స్పెషల్ అన్నిటికీ. అయితే ఒక్క మూత వేసుకుందాం, ఓకేనా? ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా స్వీట్నెస్ గురించి షుగర్ వేసుకోవాలన్నమాట. నేను 2-3 స్పూన్లు షుగర్ వేసి వాటర్లో కలిపి మిక్స్ చేసి వదిలేసాను అనమాట. అది కూడా వేసేద్దాం. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మనకి కావాల్సింది ఇది వాటర్ మిలాన్, ఓకేనా? చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా ఇది మిక్స్ చేసాడు అనమాట. ఇది పాలు ఎలా వేసానంటే మిల్క్, నార్మల్ మిల్క్ వేసానా ప్లస్ ఐస్ గడ్డ కట్టింది, తాగడానికి చిల్డ్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట మనకి. ఇది రూఅబ్జా, దీన్ని మొహబ్బత్ కా షర్బత్ అని కూడా అంటారనమాట. దీని పేరు మొహబ్బత్ కా షర్బత్ అంటే ఇదే. ఓకే, అయితే ఫస్ట్ హలీం తినేద్దాం అనమాట. హలీం తినేసి తర్వాత ఇది మొహబ్బత్ కా షర్బత్ తాగుదాం, ఓకేనా? ఇప్పుడు వేద్దాం మనం గ్లాసులో వేసి మొహబ్బత్ కా షర్బత్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల, చాలా అంటే చాలా. చెప్పాగా, ఇంకా నేను చెప్పలేదు, కొన్ని అన్నీ ఉన్నాయన్న. 2-3 చెప్పేసాను నేను ఎగ్జాంపుల్. ఫస్ట్ మన కెమెరామెన్ కన్నా ఇక 10 నమ్మగా కెమెరామెన్ అందరికీ షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని, ఓకేనా? టాప్ డ్రింక్ అనమాట సమ్మర్ సీజన్, ప్రతి ఒక్కరు తాగలేదు. ఓకే, అయితే మరి అంతా అయిపోయింది. హలీం తినేసాం, మొహబ్బత్ కా షర్బత్ కూడా అయిపోయింది. మస్జిద్ నుంచి వచ్చేటప్పుడు ఎలాగా అది ఇఫ్తార్ తినేసాం, బిర్యానీ తినేసాం. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ టచ్, లాస్ట్ నమాజ్ ఉందన్నమాట, ఇషా నమాజ్. అంత చదువుకుని రూమ్కి వచ్చేసాక ఈరోజు వర్కౌట్, నో వర్కౌట్, ఫుల్ రెస్ట్. ఎందుకంటే నిన్న చేసిన కదా షోల్డర్స్ వర్కౌట్, ఈరోజు రెస్ట్. అదనమాట డే 8 రెస్ట్. तो दोनों अल्फाज हम और आप पढ़ते हैं अर्रहमान और रहीम, ये अल्लाह रब्बुल आलमीन की सिफत है। और सूरह फातिहा की मुस्तकिल आयत है। అల్హమ్దులిల్లా, నమాజ్ ఫినిష్ కంప్లీట్. తిన్నాగా రూమ్కి అనమాట. వెళ్ళేసి ఆకలేసి ఏదైనా తినేసి ఇంకా పడుకోవడమే. ఈరోజు డే 8 కాబట్టి రెస్ట్ డే అనమాట మనకి, ఓకేనా? రేపటి బ్లాగ్లో మళ్ళీ డే 9 బ్లాగ్లో మనకి వర్కౌట్ అనేది ఉంటుంది అనమాట. ఏ వర్కౌట్ ఏంటనేది రేపు చెప్తా అది, ఓకేనా? బయలుదేరదాం మరి ఇంకా. ఓకే, అయితే మరి నైట్ డిన్నర్ కూడా ఫినిష్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చూపిస్తున్నా, హలీం విత్ రాగి రోటీ, రాగి అండ్ గోధుమ పిండితో చేసిన రోటీ అండ్ దాంతో బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇది నైట్ డిన్నర్, ఓకేనా? తినేసి ఇంకా పడుకోవడం. డే 8 బ్లాగ్ ఫినిష్ అయిపోయినట్టే అనమాట.